Hello everyone, this is Hemasri, working as zoology lecturer in CRR Women's College, Eluru. Now I am going to describe about the topic 2.2 Taxonomy, General Description, Distribution, Food and Feeding Habits, Reproduction, Craft and Gear, Fish Utilization of Mullets, Sharks and Rays in Unit 2 Estuarine Fishery. Paper title Capture Fishery 2. So let's start the topic. So first, mullet fish. Scientific classification. Kingdom Animalia. Phylum Chordata. Class Actinopterygii. Unranked Acanthomorpha. Superorder Acanthopterygii. Clade Percomorpha. Unranked Voluntaria. Order Mugiliformis. Family Mugilidae. Jaroki 1822. Type of species Mugilcephalus. So ఇది Mugilcephalus fish. Mullet fish ఉంటుంది కదా, అందులో Mugilcephalus fish ఇది. So first, general description. Mullets are distinguished by the presence of two separate dorsal fins, small triangular mouths and the absence of a lateral line organ. సో ఈ ముల్లెట్స్ అనే వాటికి డార్సల్ ఫిన్స్ రెండు ఉంటాయి అండ్ అలాగే అవి సెపరేట్గా ఉంటాయి. రెండు డార్సల్ ఫిన్స్ కూడా సెపరేట్గా ఉంటాయి. దాని మౌత్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. లేటరల్ లైన్ ఆర్గాన్ అనేది ఇందులో ప్రెజెంట్ అయి ఉండదు, ఇందులో పూర్తిగా ఆబ్సెంట్. దే ఫీడ్ ఆన్ detritus and most species have usually muscular stomachs and a complex pharynx to help in digestion. సో ఇది ఎక్కువగా డెట్రిటస్ని ఫీడ్ కింద తీసుకుంటుంది. ఎక్కువ స్పీషీస్కి కామన్గా మజిలర్ స్టొమక్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ అలాగే కాంప్లెక్స్ ఫారింగ్స్ అనేది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్. ద ముల్లెట్స్ ఆర్ గ్రే ముల్లెట్స్ ఆర్ ఎ ఫ్యామిలీ Mugilidae of ray-finned fish found worldwide in coastal temperate and tropical waters and some species in fresh water. ముల్లెట్స్ ఆర్ గ్రే ముల్లెట్స్ ఇవి రెండు కూడా ముగిలిడే ఫ్యామిలీకి చెందిన రే ఫిన్నెడ్ ఫిషెస్ అన్నమాట. ఇవి కోస్టల్ టెంపరేట్ రీజియన్స్లోను అండ్ అలాగే ట్రాపికల్ వాటర్స్లోను వరల్డ్ వైడ్గా దొరుకుతాయి. అంతేకాకుండా కొన్ని స్పీషీస్ ఫ్రెష్ వాటర్లో కూడా మనకి లభ్యమవుతాయి. ముల్లెట్స్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ మెడిటరేనియన్ యూరప్ సిన్స్ రోమన్ టైమ్స్. సో రోమన్ టైమ్స్ నుంచి కూడా ఈ మెడిటరేనియన్ యూరప్లో ముల్లెట్స్ని ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్గా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు దీన్ని రోమన్ టైమ్స్ నుంచి కూడా ఫుడ్గా యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది మెడిటరేనియన్ యూరప్ సైడ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ద ఫ్యామిలీ ఇంక్లూడ్స్ అబౌట్ 78 స్పీషీస్ ఇన్ 20 జెనీరా. సో ఈ ముల్లెట్లో ఎన్ని జెనీరా ఉన్నాయి అంటే 20 జెనీరా అండ్ అలాగే 78 స్పీషీస్ అనేవి ఈ ముగిలిడా ఫ్యామిలీకి చెందిన ఫిషెస్ అనేవి ఉన్నాయి. ముల్లెట్స్ ఆర్ వైడ్ స్ప్రెడ్ ఇన్ కోస్టల్ వాటర్స్ ఆఫ్ all tropical and temperate seas and estuaries. They typically forage in schools in estuaries, bays and on coral reefs. సో ఈ ముల్లెట్స్ అనేవి ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజియన్స్లో ఉన్న సీస్ అండ్ ఎస్చురీస్లోను అండ్ అలాగే కోస్టల్ వాటర్స్లోను చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంతేకాకుండా అవి ఎస్చురీస్, బేస్ అండ్ కోరల్ రీఫ్స్లో ఎక్కువగా ఫుడ్ని తీసుకుంటాం జరుగుతుంది. నెక్స్ట్, ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. ఫ్లాట్-హెడ్ గ్రే ముల్లెట్ లార్వే ఆర్ కార్నివోరస్, visual and selective feeders, feeding on mosquito larvae, copepods and other zooplankton. Odom 1970, Bruce Lee 1981. సో ఈ ఫ్లాట్ హెడ్ గ్రే ముల్లెట్ లార్వా అనేది కార్నివోరస్ ఫిష్ అన్నమాట. ఇది ఎక్కువగా సెలెక్టివ్ ఫీడర్స్ మాత్రమే ఫుడ్ కింద తీసుకుంటుంది. ఇది ఫుడ్గా దేన్ని తీసుకుంటుంది అంటే మస్కిటో లార్వాని, కోపోడ్స్ని అండ్ అలాగే జూ ప్లాంక్టన్ని ఇది ఫుడ్ కింద ఎక్కువగా తీసుకుంటుంది. The feeding behavior gradually changes with the length
దాని లెంగ్త్ని బట్టి దాని ఫీడింగ్ హ్యాబిట్స్ కూడా గ్రాడ్యువల్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ద మెయిన్ ట్రెండ్ ఈజ్ ఎ స్ట్రాంగర్ డిపెండెన్స్ ఆన్ బెంథిక్ డెట్రిటస్ అండ్ సెడిమెంట్. దీని ఫీడింగ్ హ్యాబిటేట్స్ చేంజ్ అయినప్పటికీ కూడా ఇది ఎక్కువగా వేటి మీద డిపెండ్ అవుతుంది అంటే బెంథిక్ డెట్రిటస్ అండ్ సెడిమెంట్, వీటిని మాత్రమే ఇది ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటుంది. ఆల్దో దే ఫీడ్ మోస్ట్లీ ఆన్ డెట్రిటస్ అండ్ ఆల్గే, దే ఆల్సో ఈట్ ఇన్సెక్ట్స్, జూప్లాంక్టన్ అండ్ ఫిష్ ఎగ్స్. ఎక్కువగా అది డెట్రిటస్ అండ్ ఆల్గేని ఫీడ్గా తీసుకున్నప్పటికీ అది ఇన్సెక్ట్స్ని, జూప్లాంక్టన్ అండ్ ఫిష్ ఎగ్స్ని కూడా ఫీడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్, రీప్రొడక్షన్. మేటింగ్ సీజన్ ఆఫ్ ముల్లెట్స్ డిపెండ్స్ ఆన్ ద జియోగ్రాఫిక్ లొకేషన్. సో ముల్లెట్స్ యొక్క మేటింగ్ సీజన్ అనేది జియోగ్రాఫిక్ లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. Males and females release millions of eggs and sperm cells into the water, where fertilization takes place. External fertilization. Some species of mullets migrate towards the rivers to reproduce. So, males and females అనేవి millions of eggs and sperm cells ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కొన్ని స్పీషీస్ ఆఫ్ ముల్లెట్స్ ఏం చేస్తాయంటే రివర్ వైపుకి మైగ్రేట్ అవుతాయి. ఎందుకు? రీప్రొడక్షన్ కోసమని. ముల్లెట్స్ రీచ్ సెక్సువల్ మెచ్యూరిటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 to 4 years. సో ఈ ముల్లెట్స్ అనేవి సెక్సువల్ మెచ్యూరిటీని ఏ ఏజ్లో అటైన్ చేస్తాయి అంటే 2 to 4 years ఏజ్ ఉన్నప్పుడు అవి సెక్సువల్ మెచ్యూరిటీని అటైన్ చేస్తాయి. నెక్స్ట్, craft and gear. For catching mullets, gill net is fabricated traditionally using polyamide PA monofilament having mesh size of 20 mm. సో ఈ ముల్లెట్ని క్యాచ్ చేయడానికి ట్రెడిషనల్లీ ఫ్యాబ్రికేటెడ్ గిల్ నెట్ని యూస్ చేస్తారనమాట. దాన్ని పాలియమైడ్ మోనోఫిలమెంట్ని యూస్ చేసి ఈ ట్రెడిషనల్లీ ఫ్యాబ్రికేటెడ్ గిల్ నెట్ని తయారు చేస్తారు. దాని మెష్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 20 mm ఉంటుంది. నెక్స్ట్, ఫిష్ యూటిలైజేషన్. అలాంగ్ ద ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ ద స్ట్రిప్డ్ ముల్లెట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎక్సలెంట్ ఫుడ్ ఫిష్. సో ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ మొత్తం కూడా ఈ స్ట్రిప్డ్ ముల్లెట్ని ఫుడ్ ఫిష్ కింద తీసుకుంటారు అండ్ అలాగే ఫుడ్ ఫిష్ కింద యూస్ చేస్తారు. అండ్ అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఎక్కువగా ఫుడ్ కింద ఈ ఫిష్ని తీసుకుంటారు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ బెయిట్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇంక్లూడింగ్ బిల్ ఫిష్, కామన్లీ బ్రింగింగ్ ఏ హయ్యర్ ప్రైస్ యాజ్ బెయిట్ దెన్ యాజ్ ఫుడ్ ఫిష్. ఈ ఫిష్ని ఎక్కువగా ఫుడ్ కింద మాత్రమే కాకుండా కొన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్కి బెయిట్ కింద యూస్ చేస్తారు, అంటే ట్రాప్ లాగా అనమాట. బిల్ ఫిషెస్ని వాటిని క్యాచ్ చేయడానికి ఎరగా ఈ ఫిష్ని యూస్ చేస్తారు. ఫుడ్ ఫిష్ కన్నా కూడా ఎక్కువగా దీన్ని బెయిట్ లాగే యూస్ చేస్తారు అండ్ అలాగే దానికి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. ద ఫిష్ వాజ్ మోస్ట్లీ యూజ్డ్ యాజ్ బెయిట్. చెప్పా కదా, దీన్ని ఎక్కువగా బెయిట్ లాగా యూస్ చేస్తారు. బట్ నౌ ముల్లెట్ అండ్ ఇట్స్ రాయ్ ఆర్ అపీరింగ్ ఆన్ మీనస్ ఎట్ ఫ్యాన్సీ యుఎస్ రెస్టారెంట్స్. బట్ ఎక్కువగా దీన్ని బెయిట్ కింద యూస్ చేసినప్పటికీ ముల్లెట్ అండ్ అలాగే ఇట్స్ రాయ్ అంటే దాని ఎగ్స్ అనమాట, మాస్ ఆఫ్ ఎగ్స్ని రాయ్ అంటారు. అవి రెస్టారెంట్స్లో మెనూ లాగా యూస్ చేస్తున్నారు అనమాట. రెస్టారెంట్ మెనూస్లో అది కూడా ఒక పార్ట్, అంటే అది కూడా ఒక ఫుడ్ ఐటెం అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ టు ఈట్ బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ బెయిట్ ఫిష్. ఇది జనరల్గా ఫుడ్ ఫిష్ బట్ ఎక్కువగా దీన్ని బెయిట్ లాగే యూస్ చేస్తారు. నెక్స్ట్, షార్క్ అండ్ రేస్. క్లాస్ కాండ్రిక్టైస్ ఇంక్లూడ్స్ షార్క్స్, స్కేట్స్ అండ్ రేస్. ఇవి ఆ ఫిషెస్. Class Chondrichthyes inhabited Earth for 280 million years, twice as long as dinosaurs. 350 species of sharks,
320 species of rays found worldwide at all depths, almost all marine. సో ఈ షార్క్స్ అనేవి డైనోసార్స్ కన్నా 2 times ముందు నుండి ఉన్నాయి. 280 million years ముందు నుంచి కూడా ఇవి ఎర్త్ మీద నివసిస్తున్నాయి. 350 స్పీషీస్ ఆఫ్ షార్క్స్ అనేవి అండ్ అలాగే 320 స్పీషీస్ ఆఫ్ రేస్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇవి వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల ఉంటాయి అండ్ అలాగే ఇవి మెరైన్, చాలా వరకు అన్ని మెరైనే. నెక్స్ట్ షార్క్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్: కింగ్డమ్ ఎనిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ కాండ్రిక్టైస్, సబ్ క్లాస్ ఎలాస్మోబ్రాంకి, ఇన్ఫ్రా క్లాస్ యూస్లాచి, సూపర్ ఆర్డర్ సెలాచిమోర్ఫా, ఆర్డర్స్ కార్కరీనిఫార్మ్స్, హెటిరోడాంటిఫార్మ్స్, హెగ్జాంకిఫార్మ్స్, లామ్నిఫార్మ్స్, ఒరెక్టోలోబిఫార్మ్స్, ప్రిస్టియోఫోరిఫార్మ్స్, స్క్వాలిఫార్మ్స్, స్క్వాటినిఫార్మ్స్. ఇది షార్క్ ఫిష్. నెక్స్ట్ జనరల్ డిస్క్రిప్షన్. క్యారెక్టరిస్టిక్స్: కార్టిలేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బోన్స్, కాండ్రోస్ మీన్స్ కార్టిలేజ్. సో ఈ షార్క్ ఫిష్కి కార్టిలేజ్కి బదులుగా బోన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. లైటర్, మోర్ ఫ్లెక్సిబుల్. సో ఇది లైట్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే ఎటైనా సరే అది బెండ్ అవ్వగలదు అనమాట. జాస్ అండ్ పెయిర్డ్ ఫిన్స్ అన్లైక్ క్లాస్ అగ్నాతా. జాస్ అండ్ అలాగే పెయిర్డ్ ఫిన్స్ అనేవి ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్: స్ట్రీమ్లైన్డ్ బాడీ, టార్పిడో షేప్, ఫ్యూజిఫార్మ్. సో ఈ స్ట్రీమ్లైన్ బాడీ, టార్పిడో షేప్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ షార్క్కి ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అది వాటర్లో స్విమ్ చేయడానికి దానికి ఈజీగా ఉంటుంది. ప్లకాయిడ్ స్కేల్స్, డెంటికల్స్, స్మాల్ టూత్ లైక్ ప్లేట్స్ లైక్ శాండ్ పేపర్. సో ప్లకాయిడ్ స్కేల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అండ్ అలాగే స్మాల్ టూత్ లైక్ ప్లేట్స్ లాంటి టీత్ అనేవి ఉంటాయి అన్నమాట దానికి. అవి ఎలా ఉంటాయంటే శాండ్ పేపర్లా ఉంటాయి. కౌంటర్ షేడింగ్: డార్క్ ఆన్ టాప్, లైట్ ఆన్ బాటమ్, ఫార్మ్ ఆఫ్ కామోఫ్లేజ్. కౌంటర్ షేడింగ్ అంటే దాని టాప్ పార్ట్లో డార్క్ కలర్ అండ్ అలాగే బాటమ్ పార్ట్లో లైట్ కలర్ అనేది ఉంటుంది. రెండు కలిపి కామోఫ్లేజ్ని ఫామ్ చేస్తాయి, అంటే అది ఎక్కడ హైడ్ అయినా సరే అది కనిపించకుండా ఉండడానికి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. షార్క్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ సీస్. షార్క్స్ అన్ని సీస్లోనూ కూడా మనకి దొరుకుతాయి. దే జనరల్లీ డు నాట్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ విత్ ఎ ఫ్యూ ఎక్సెప్షన్స్ సచ్ యాజ్ ద బుల్ షార్క్ అండ్ ద రివర్ షార్క్ విచ్ కెన్ స్విమ్ బోత్ ఇన్ సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. అవి జనరల్గా ఫ్రెష్ వాటర్లో బ్రతకలేవన్నమాట. కానీ కొన్ని షార్క్స్ లైక్ బుల్ షార్క్, రివర్ షార్క్ ఈ రెండు కూడా సీ వాటర్లోను ఫ్రెష్ వాటర్లోను రెండు వాటర్స్లో కూడా స్విమ్ చేయగలవు. జనరల్గా అయితే ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఉంటాయి. షార్క్ ఆర్ కామన్ డౌన్ టు డెప్త్ ఆఫ్ 2000 meters, 7000 feet and some live even deeper, but they are almost entirely absent below 3000 meters, 10,000 feet. సో ఈ షార్క్స్ అనేవి జనరల్గా 2000 meters అంటే 7000 feet డెప్త్లో నివసిస్తాయి. కొన్ని అయితే ఇంకా డీపర్ లేయర్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అవి 3000 meters అంటే 10,000 feet డెప్త్లో ఆబ్సెంట్ అనమాట, అంటే అసలు 3000 feetకి మించి అవి నివసించవు. ద డీపెస్ట్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఆఫ్ ఏ షార్క్ ఈజ్ ఏ పోర్చుగీస్ డాగ్ ఫిష్ ఎట్ 3700 meters, 12,100 feet. బట్ ఒక రిపోర్ట్ ప్రకారం పోర్చుగీస్ డాగ్ ఫిష్ అనే షార్క్ ఫిష్ 3700 meters అంటే 12,100 feet డెప్త్లో నివసిస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. ఫీడింగ్ వెంట్రల్ మౌత్. వెంట్రల్ మౌత్ ద్వారా అది ఫీడింగ్ తీసుకుంటుంది అనమాట. టీత్ స్పెషలైజ్డ్ డెంటికల్స్. టీత్ అనేవి స్పెషలైజ్డ్ డెంటికల్స్ 6 to 20 rows డీప్.
సో అవి 6 to 20 rows ఉంటాయి దాని టీత్. ఈజీలీ లాస్ట్ అండ్ రీప్లేస్డ్ అప్ టు 50,000 ఇన్ ఏ లైఫ్ టైం. దాని టీత్ అనేవి ఈజీగా లాస్ట్ అయిపోతాయి అండ్ అలాగే రీప్లేస్ అవుతాయి కూడా. దాని లైఫ్ టైంలో 50,000 టీత్ అనేవి లాస్ అయ్యి మళ్ళీ రీప్లేస్ అవుతాయి. హింగ్డ్ జాస్ అప్పర్ అండ్ లోవర్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ ఆపోజిషన్ టు ఈచ్ అదర్. హింగ్డ్ జాస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అప్పర్ అండ్ లోవర్ రెండు జాస్ కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తాయి అండ్ అలాగే రెండిటికి ఆపోజిట్ లో ఉంటాయి. ఫీడింగ్ మెనీ ఆర్ ప్రిడేటర్స్. సో ఈ షార్క్స్ అన్ని కూడా చాలా వరకు ప్రిడేటర్స్, అంటే ఫుడ్ కోసం వేరే దాని మీద ఇవి ఆధారపడతాయి అన్నమాట. అంటే వేరే ఫిష్ ని ఇవి ఫీడ్ కింద తీసుకుంటాయి. ఈట్ ఫిష్ మెరైన్ మెమ్మల్స్. ఇవి ఫిష్ ని అండ్ అలాగే మెరైన్ వాటర్ లో ఉండే మమ్మల్స్ ని ఫీడ్ కింద తీసుకుంటాయి. స్పీడ్ అంటే ఇవి చాలా ఫాస్ట్ గా ఫుడ్ ని తీసుకుంటాయి. సమ్ ఈట్ ప్లాంక్టన్. వేల్ షార్క్ లార్జెస్ట్ ఫిష్ అప్ టు 60 feet లాంగ్. కొన్ని షార్క్స్ అనేవి ప్లాంక్టన్ ని ఫుడ్ కింద తీసుకుంటాయి అండ్ అలాగే లార్జెస్ట్ షార్క్ ఫిష్ ఏది అంటే వేల్ షార్క్. అది ఎంత లాంగ్ ఉంటుంది అంటే 60 feet లాంగ్ ఉంటుంది. ఫిల్టర్ ప్లాంక్టన్ విత్ ఓపెన్ మౌత్. సో ఇది మౌత్ ని ఓపెన్ చేసి ఉంచి ప్లాంక్టన్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. అలా ఫిల్టర్ చేసి ఆ ప్లాంక్టన్ ని ఫుడ్ కింద తీసుకుంటుంది. లో ఆన్ ఫుడ్ వెబ్. సో ఇది ఫుడ్ వెబ్ లో లో స్టేజ్ లో ఉందన్నమాట. సమ్ ఆర్ స్కావెంజర్స్. అంటే కొన్ని షార్క్స్ అనేవి డెడ్ అండ్ డికేడ్ ప్లాంట్ మెటీరియల్స్ ని తింటాయి. నెక్స్ట్ రీప్రొడక్షన్. సెపరేట్ సెక్సెస్. సో సెక్సెస్ అనేవి ఇందులో సెపరేట్ గా ఉంటాయి. యూజువల్లీ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ రేర్ ఇన్ ఫిష్. జనరల్ గా ఇందులో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుద్ది. అది ఫిషెస్ లో రేర్ గా జరుగుతుంది అనమాట. క్లాస్పర్స్ మేల్ స్ట్రక్చర్స్ టు ట్రాన్స్ఫర్ స్పర్మ్ టు ఫీమేల్. సో ఈ క్లాస్పర్స్ అనేవి ఈ షార్క్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అవేంటంటే మేల్ స్ట్రక్చర్స్ ఫీమేల్ లోకి స్పర్మ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యే స్ట్రక్చర్స్ అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ లో ఉంది కదా, ఇవి క్లాస్పర్స్. ఓకే. సమ్ షార్క్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. సో కొన్ని షార్క్స్ యంగ్ వన్స్ కి బర్త్ ఇస్తాయి. సమ్ షార్క్స్ లే ఫ్యూ లార్జ్ ఎగ్స్. ఎగ్జాంపుల్ మర్మైడ్ పర్స్. సో కొన్ని షార్క్స్ లార్జ్ ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ షార్క్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెర్మైడ్స్ పర్స్. సో అందులో ఏముంటుంది అంటే డ్యూరబుల్ కేస్, లార్జ్ యోక్, న్యూట్రిషన్, వెల్ డెవలప్డ్ యంగ్ వన్ హ్యాచ్. సో ఆ ఎగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో ఈ డయాగ్రామ్ లో చూపించినట్టు డ్యూరబుల్ కేస్ అనేది ఉంటుంది, లార్జ్ యోక్ ఉంటుంది, ఇది లార్జ్ యోక్ న్యూట్రిషన్ కోసం, అండ్ అలాగే వెల్ డెవలప్డ్ యంగ్ వన్ అనేది ఉంటుంది, ఇది డెవలప్ అయిన తర్వాత హ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ గియర్స్ ఇంక్లూడ్ ద డ్రిఫ్ట్ నెట్స్, గిల్ నెట్స్, లాంగ్ లైన్ ఎక్సెట్రా ఫర్ వెరీ లార్జ్ సైజ్డ్ ఫిషెస్. ఎక్కువగా యూజ్ చేసే గియర్స్ ఏంటి అంటే డ్రిఫ్ట్ నెట్స్, గిల్ నెట్స్ అండ్ అలాగే లాంగ్ లైన్. వీటిని లార్జ్ సైజ్డ్ ఫిషెస్ ని క్యాచ్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. రివాల్వింగ్ చైన్ హుక్స్ ఆర్ ఎంప్లాయిడ్. లాంగ్ లైన్స్ అండ్ హుక్స్ baited with fainted fish or chunks of beef are used. Boats, power boats have been used successfully for fishing in many parts of India. సో ఇండియాలో ఉండే చాలా పార్ట్స్ లో ఫిషింగ్ కోసం ఏం యూజ్ చేస్తారు అంటే బోట్స్ ని, పవర్ బోట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ అలాగే లాంగ్ లైన్స్ కి రివాల్వింగ్ చైన్ హుక్స్ అనే వాటిని అటాచ్ చేసి ఫిషింగ్ కి నెట్ లాగా యూజ్ చేస్తారు. అండ్ అలాగే హుక్స్ కి బెయిట్ కింద వేటిని అటాచ్ చేస్తారు అంటే ఫెయింటెడ్ ఫిష్ ని, బీఫ్ చంక్స్ ని దానికి హుక్స్ కి అటాచ్ చేసి గియర్స్ కింద యూజ్ చేస్తారు. డగ్అవుట్ క్యానోయ్, మలబార్ కోస్ట్, ప్లాంక్ బుయిట్ అండ్ FRP ఫైబర్ reinforced plastic on Mumbai coast are commonly used for shark fishing. మలబార్ కోస్ట్ లో డగ్అవుట్ క్యానోయ్ ని క్రాఫ్ట్ అండ్ గియర్ గా యూజ్ చేస్తారు.
ముంబై కోస్ట్లో ప్లాంక్ బుయిట్ అండ్ ఎఫ్ఆర్పి అంటే ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అనే క్రాఫ్ట్ అండ్ గియర్ని కామన్గా యూజ్ చేస్తారనమాట షార్క్ని ఫిషింగ్ చేయడం కోసం. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్, హ్యూమన్ యూజెస్, ఫుడ్, స్టీక్స్, షార్క్ ఫిన్ సూప్. సో ఈ ఫిష్ని ఫుడ్ కింద కూడా తీసుకుంటారు. స్టీక్స్ అంటే ఫిష్ని గ్రిల్ చేస్తారు కదా, గ్రిల్డ్ ఫిష్ అనమాట, అలా తీసుకుంటారు ఫుడ్ కింద. అండ్ అలాగే షార్క్ ఫిన్ సూప్ని కూడా ఫుడ్ కింద తీసుకుంటారు. విటమిన్ ఏ ఇన్ లివర్స్. సో ఈ ఫిష్ లివర్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కిన్, లెదర్, షాగ్రీన్. సో దాని స్కిన్ని లెదర్ కింద యూస్ చేస్తారు. అండ్ అలాగే షాగ్రీన్ అంటే డెకరేటివ్ అనమాట, డెకరేటివ్ ఐటమ్గా కూడా ఈ షార్క్ స్కిన్ని యూస్ చేస్తారు. ఓవర్ ఫిష్డ్ అంటే ఈ షార్క్ లోపలుండే బాడీ పార్ట్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ తీసేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ రే ఫిష్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్, కింగ్డమ్ ఎనిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ కాండ్రిక్టిస్, సబ్ క్లాస్ ఇలాస్మోబ్రాంకి, సూపర్ ఆర్డర్ బటోడియా. ఆర్డర్స్ మైలియోబాటిఫార్మ్స్, రాజిఫార్మ్స్, రైనోప్రిస్టిఫార్మ్స్, టార్పిడిని ఫార్మ్స్. ఇది రే ఫిష్. జనరల్ డిస్క్రిప్షన్. Batoidea is a superorder of cartilaginous fishes commonly known as rays. కార్టిలేజినస్ ఫిషెస్ యొక్క సూపర్ ఆర్డర్లో ఈ బటోయిడియా ఫిష్ ఉంది. దీన్ని కామన్గా రేస్ అని పిలుస్తారు. దే అండ్ దేర్ క్లోజ్ రిలేటివ్స్ ద షార్క్స్ కంప్రైజ్ ద సబ్ క్లాస్ ఇలాస్మోబ్రాంచి. సో ఈ రేస్ ఫిష్ అండ్ అలాగే దాని క్లోజ్ రిలేటివ్ షార్క్ ఫిష్ ఇవి రెండు కంప్రైజ్ అయ్యి ఒక సబ్ క్లాస్లోకి వస్తాయి. ఆ సబ్ క్లాస్ ఏంటి అంటే ఇలాస్మోబ్రాంచి. Rays are the largest group of cartilaginous fishes with well over 600 species in 26 families. So, కార్టిలేజినస్ ఫిషెస్ గ్రూప్లో ఈ రేస్ అనేవి లార్జెస్ట్ ఫిషెస్ అనమాట. అండ్ అలాగే వీటిలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయంటే 600 స్పీషీస్ ఉన్నాయి 26 ఫ్యామిలీస్లో. Rays are distinguished by their flattened bodies, enlarged pectoral fins that are fused to the head and gill slits that are placed on their ventral surface. సో ఈ రేస్ ఫిషెస్ని ఎలా డిస్టింగ్విష్ చేస్తారు అంటే వాటి ఫ్లాటెండ్ బాడీస్తో, అంటే ఆ ఫిషెస్ చాలా ఫ్లాట్గా ఉంటాయి. అండ్ అలాగే ఎన్లార్జ్డ్ పెక్టోరల్ ఫిన్స్ అనేవి ఉంటాయి, అవి హెడ్కి ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. గిల్ స్లిట్స్ అనేవి దాని వెంట్రల్ సర్ఫేస్లో ప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ జనరల్ డిస్క్రిప్షన్. రేస్ అండ్ స్కేట్స్. ఫ్లాటెండ్ బాడీస్, broad wing-like pectoral fins, glide or fly through water, both eyes on top of head. సో వీటి బాడీస్ ఎలా ఉంటాయంటే ఫ్లాట్గా ఉంటాయి. అండ్ అలాగే దీని పెక్టోరల్ ఫిన్స్ అనేవి వింగ్లా ఉంటాయి. అండ్ అలాగే చాలా బ్రాడ్గా ఉంటాయి. ఇది వాటర్లో గ్లైడ్గా అండ్ అలాగే ఫ్లయింగ్ మూమెంట్ని చూపిస్తుంది. దాని ఐస్ అనేవి హెడ్కి టాప్ పొజిషన్లో ప్లేస్ అయి ఉంటాయి. Rays and skates. Ventral mouth with teeth for scavenging and crushing invertebrates. సో దాని వెంట్రల్ మౌత్లో టీత్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఎందుకు? స్కావెంజింగ్ అంటే డెడ్ అండ్ డికేడ్ ఆర్గనిజమ్స్ని ఫుడ్ కింద తీసుకోవడానికి అండ్ అలాగే ఇన్వర్టిబ్రేట్స్ని క్రష్ చేయడానికి. లార్జెస్ట్ ఫీడ్ ఆన్ ప్లాంక్టన్. సో ఇవి ఎక్కువగా ప్లాంక్టన్ని ఫీడ్ కింద తీసుకుంటాయి. యూజువల్లీ అసోసియేటెడ్ విత్ ఓషియన్ బాటమ్. సో ఇవి ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయంటే ఓషియన్ యొక్క బాటమ్ రీజియన్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ నాట్ హార్మ్ఫుల్. సో ఈ రే ఫిషెస్ అనేవి ఎక్కువగా హార్మ్ఫుల్ కాదు. డిస్ట్రిబ్యూషన్. మోస్ట్ స్పీషీస్ లివ్ ఆన్ ద సీ ఫ్లోర్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ geographical regions, mainly in coastal waters, although some live in deep waters to at least 3,000 meters, 9,800 feet.
మోస్ట్ ఆఫ్ ద స్పీషెస్ కోస్టల్ వాటర్స్ లో సీ ఫ్లోర్ మీద నివసిస్తూ ఉంటాయి, అంటే బాగా బాటమ్ ఆఫ్ ద సీ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ అలాగే కొన్ని ఫిషెస్ ఎక్కడుంటాయంటే సీలో 3000 మీటర్స్ డెప్త్ లో, అంటే 9800 ఫీట్ డెప్త్ లో ఇవి నివసిస్తూ ఉంటాయి. మోస్ట్ బెటాయిడ్స్ హ్యావ్ ఏ కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్, ప్రిఫరింగ్ tropical and subtropical marine environments, although there are temperate and cold water species. So చాలా వరకు బెటాయిడ్స్ అనేవి కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ ని చూపిస్తాయి, అంటే అవి వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అవి ఎక్కువగా ట్రాపికల్ రీజియన్స్ లో, మెరైన్ ఎన్విరాన్మెంట్స్ లో ఉంటాయి. అంతేకాకుండా కొన్ని స్పీషీస్ టెంపరేట్ అండ్ కోల్డ్ వాటర్ రీజియన్స్ లో కూడా ఉండే స్పీషీస్ కూడా ఉన్నాయి. Only a few species like manta rays live in the open sea, and only a few live in fresh water, while some batoids can live in brackish bays and estuaries. కొన్ని స్పీషీస్ లైక్ మంటా రేస్ అలాంటి స్పీషీస్ అన్నీ కూడా ఓపెన్ సీలోను, అండ్ అలాగే ఇంకొన్ని స్పీషీస్ ఫ్రెష్ వాటర్లోను, కొన్ని బటాయిడ్స్ బ్రాకిష్ బేస్ అండ్ ఎస్చరీస్ లోను నివసిస్తాయి. ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. మోస్ట్ బటాయిడ్స్ హ్యావ్ డెవలప్డ్ హెవీ రౌండెడ్ టీత్ ఫర్ క్రషింగ్ ద షెల్స్ ఆఫ్ బాటమ్ డ్వెల్లింగ్ స్పీషీస్ సచ్ యాజ్ స్నేల్స్, క్లామ్స్, ఆయిస్టర్స్, క్రస్టేషియన్స్ అండ్ సమ్ ఫిష్ డిపెండింగ్ ఆన్ ద స్పీషీస్. సో చాలా వరకు బటాయిడ్స్ అనేవి హెవీ రౌండెడ్ టీత్ ని డెవలప్ చేసుకొని ఉంటాయి. ఎందుకు అంటే స్నేల్స్, క్లామ్స్, ఆయిస్టర్స్, క్రస్టేషియన్స్ అండ్ అలాగే కొన్ని స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ని తినడం కోసం, అంటే క్రష్ చేయడం కోసం, వాటి టీత్ తో వాటి షెల్స్ ని క్రష్ చేయడం కోసం వాటి టీత్ అనేవి రౌండెడ్ గా అండ్ హెవీగా డెవలప్ అయి ఉన్నాయి. మంటా రేస్ ఫీడ్ ఆన్ ప్లాంక్టన్. ఈ మంటా రేస్ అనే ఫిష్ ప్లాంక్టన్ ని ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్. బటాయిడ్స్ రిప్రొడ్యూస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. సో ఈ బటాయిడ్ ఫిషెస్ అనేవి చాలా వేస్ లో రిప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. యాజ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎలాస్మా బ్రాంచెస్, బటాయిడ్స్ అండర్గో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో ఈ ఎలాస్మా బ్రాంచెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే ఈ బటాయిడ్స్ అనేవి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ని జరుపుతాయి. Internal fertilization is advantageous to batoids as it conserves sperm, does not expose eggs to consumption by predators, and ensures that all the energy involved in reproduction is retained and not lost to the environment. సో ఈ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ లో బటాయిడ్స్ కుండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే అది స్పర్మ్స్ ని కన్జర్వ్ చేసుకుంటుంది, అండ్ అలాగే ఎగ్స్ ని ఎక్స్పోజ్ చెయ్యదు. సో ఇది ఎగ్స్ ని బయటకి లే చేయకపోవడం వల్ల ప్రిడేటర్స్ అనేవి ఆ ఎగ్స్ ని కన్సంప్షన్ చేసుకోలేవు. సో అది రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు లాస్ అయిన ఎనర్జీ అంతా కూడా అది రిటైన్ చేసుకోగలుగుతుంది, ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి లాస్ లేకుండా. All scates and some rays are oviparous, egg laying, while other rays are ovoviviparous, meaning that they give birth to young which develop in a womb but without involvement of a placenta. ఆల్ స్కేట్స్ అండ్ అలాగే సమ్ రేస్ కూడా ఓవిపారస్, అంటే అవి ఎగ్స్ ని లే చేస్తాయి. అండ్ అలాగే కొన్ని రేస్ అనేవి ఓవోవివిపారస్, అంటే అవి యంగ్ వన్స్ కి వాటి వూమ్ లోనే డెవలప్ చేసి బర్త్ ని ఇస్తాయి, బట్ అక్కడ ప్లెజెంటా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఓవోవివిపారస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఈ ఎగ్స్ అనే వాటిని బయటికి లే చేయకుండా ఊమ్ లోనే అవి డెవలప్ అయ్యి అక్కడే హ్యాచ్ అయ్యి యంగ్ వన్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ గియర్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ గియర్స్ ఇంక్లూడ్ ద డ్రిఫ్ట్ నెట్స్, గిల్ నెట్స్, లాంగ్ లైన్ ఎక్సెట్రా ఫర్ వెరీ లార్జ్ సైజ్డ్ ఫిషెస్. సో లార్జ్ సైజ్ లో ఉన్న ఫిషెస్ కి మోస్ట్ కామన్ గా యూజ్ చేసే గియర్స్ ఏంటి అంటే డ్రిఫ్ట్ నెట్స్, గిల్ నెట్స్ అండ్ లాంగ్ లైన్, ఇలాంటి నెట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. రివాల్వింగ్ చైన్ హుక్స్ ఆర్ ఎంప్లాయిడ్. లాంగ్ లైన్స్ అండ్ హుక్స్ బైటెడ్ విత్ ఫెయింటెడ్ ఫిష్ ఆర్ చంక్స్ ఆఫ్ బీఫ్ ఆర్ used
boats, power boats have been used successfully for fishing in many parts of India. సో ఇండియాలో ఉండే చాలా పార్ట్స్లో ఫిషింగ్ అనేది ఎలా చేస్తారు అంటే ఈ లాంగ్ లైన్స్కి రివాల్వింగ్ చైన్ హుక్స్ అనే వాటిని అటాచ్ చేస్తారు. అంతేకాకుండా ఫెయింటెడ్ ఫిష్ని అండ్ అలాగే బీఫ్ చంక్స్ని బెయిట్ కింద యూస్ చేసి వాటిని హుక్స్కి అటాచ్ చేసి ఫిషింగ్ అనేది చేస్తారు. వీళ్ళు బోట్స్ని పవర్ బోట్స్ని యూస్ చేస్తారు క్రాఫ్ట్ కింద. డగౌట్ క్యానోయ్ ఇన్ మలబార్ కోస్ట్, ప్లాంక్ బోయిడ్ అండ్ FRP ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ఆన్ ముంబై కోస్ట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ రేస్ ఫిషింగ్. సో మలబార్ కోస్ట్లో డగౌట్ క్యానోయ్ని, ముంబై కోస్ట్లో ప్లాంక్ బోయిడ్ అండ్ FRPని ఎక్కువగా యూస్ చేస్తారు ఈ రేస్ని ఫిషింగ్ కోసం. నెక్స్ట్ ఫిష్ యూటిలైజేషన్. రేస్ ఆర్ ఎడిబుల్ అండ్ మేక్ బి కాట్ యాజ్ ఫుడ్ యూజింగ్ ఫిషింగ్ లైన్స్ ఆర్ స్పియర్స్. సో ఈ రేస్ అనే వాటిని ఫుడ్ కింద ఎక్కువగా తీసుకుంటారు. ఫిషింగ్ లైన్స్ అండ్ స్పియర్స్ని యూజ్ చేసి వీటిని పట్టుకొని ఫుడ్ కింద ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు. స్టింగ్రే రెసిపీస్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ కోస్టల్ ఏరియాస్ వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్గా చాలా కోస్టల్ ఏరియాస్లో ఈ స్టింగ్రే రెసిపీస్ అనేవి మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మలేషియా అండ్ సింగపూర్ స్టింగ్రే ఈజ్ కామన్లీ గ్రిల్డ్ ఓవర్ చార్కోల్ దెన్ సర్వ్డ్ విత్ స్పైసీ సంబల్ సాస్. సో ఎగ్జాంపుల్కి మలేషియా అండ్ సింగపూర్లో ఈ స్టింగ్రేని చార్కోల్ మీద గ్రిల్ చేసి, అంటే బొగ్గు మీద కాలుస్తారు కదా గ్రిల్గా, అలా గ్రిల్ చేసి సంబల్ సాస్తో దీన్ని సర్వ్ చేస్తారు. ఇన్ గోవా అండ్ అదర్ ఇండియన్ స్టేట్స్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పైసీ కర్రీస్. గోవాలోను అండ్ అలాగే ఇండియన్ స్టేట్స్లోను దీన్ని స్పైసీ కర్రీస్గా వండుకుంటారు. Generally, the most prized parts of the stingray are the wings, the cheek, the area surrounding the eyes and the liver. So, ఈ స్టింగ్రేలో ఎక్కువ కాస్ట్లీ పార్ట్ ఏది అంటే దాని వింగ్స్ అండ్ అలాగే చీక్ అండ్ అలాగే లివర్ చాలా కాస్ట్ అనమాట. ద రెస్ట్ ఆఫ్ ద రే ఈజ్ కన్సిడర్డ్ టూ రబ్బరీ టు హ్యావ్ ఎనీ కులినరీ యూజెస్. సో దాని రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ మొత్తం కూడా చాలా రబ్బరీగా ఉంటుంది. సో దాన్ని ఈ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ టాక్సానమీ, జనరల్ డిస్క్రిప్షన్, డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్, రీప్రొడక్షన్, క్రాఫ్ట్ అండ్ గియర్, ఫిష్ యూటిలైజేషన్ ఆఫ్ mullets, sharks and rays. Thank you.